ఏంటి ఎగేసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు నాకు మీరే ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్ అన్నా. ఐఎమ్ ఏ గ్రేట్ ప్రిన్సిపాల్ అండ్ యు ఆర్ టుంబ్రీ లెక్చరర్. బీ ఇన్ యువర్ లిమిట్స్. అండర్స్టాండ్? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. ఓ పని చేయవా, నా స్పీచ్ అయ్యాక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఓ పని చేద్దాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు వస్తున్నాడు. అబ్బాయి వస్తున్నాడు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో? మీరు కాదు. నాట్ నో. నో. కాదు కాదు కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, KNOW నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కానేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. ఓకే ఓకే, కాంప్రమైజ్. సరే సరే సంధి. ద హోల్ కాలేజ్. కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్. బొక్క కాదు బొక్క. మిస్టర్ మన్యం. గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవమో. హోల్ కాలేజా? బొక్కలో కాలేజే. అదే రిజైనింగ్. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజీ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా తాలియా తొందరగొట్టండి, తాలియా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకు ఏది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. వచ్చేసారా? రండి రండి రండి. మా తాతయ్య. ఓ ఓ నమస్తే. దండం వంకరగా ఉంది, అమ్మాయి ముద్రగా ఉంది. రండి. నేను ప్రేమించింది ఈ ముద్దురుని కాదు. ఆ చిన్న ముద్దురునా? దాన్ని కూడా కాదు. ఐశ్వర్యాన్ని పిలుస్తారా? ఐశ్వర్య కృష్ణ వాళ్ళు వచ్చారు. అమ్మాయి బాగుంది, అందుకే ప్రేమించా. ఓ ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి. ఇంకా పెళ్లి కాలేదు కదండి, చెప్పునానా? ఏం పర్వాలేదు, రైల్వే టికెట్లు సినిమా టికెట్లు అడ్వాన్స్ ఇవ్వట్లా, ఇదే అంతే. అవును, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? లేరండి, అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళు చిన్నప్పుడే చనిపోతే మిమ్మల్ని అలా కన్నారు? చిన్నప్పుడు అంటే వాళ్ళు చిన్నప్పుడు కాదు, మేము చిన్నప్పుడు. ఈ ఫోటో మా తాతయ్య అండి. అంటే మీరు తాతయ్యతో వారసులా? తాతయ్య నీకేం తెలుసా? తెలుసా ఏంట్రా? ఎవరి కోసమైతే నా గుండె ఆగిపోకుండా కొట్టుకుంటోందో, ఎవరు ఆచూకీ తెలియటం కోసం నా నాడీ మండలం ఎదురు చూస్తోందో, వాళ్ళలో ఒక్కడే ఈ తాంతయ్య తోపి. అంటే ఇన్నాళ్ళు నువ్వు చెప్పే ఇద్దరులో ఈయన ఒకడా? అవునరా, ఇంతకాలానికి నా కోరిక నెరవేరింది, మిమ్మల్ని కలుసుకోగలిగాను. మ్యాప్ ఎక్కడా? అది ఇండియా మ్యాప్ అయితే గోడ మీద వేలాడుతుంది, వరల్డ్ మ్యాప్ అయితే ఇన్సైడ్ లో ఉందండి. ఆ మ్యాప్ కాదు, నిధి మ్యాప్. నిధి మ్యాపా? అవును, నేను మీ తాతయ్య పినాకపాణి అనేవాడు కలిసి నిజాం నిధిని కొట్టేశాం. తర్వాత దాన్ని ఎక్కడ దాచింది మ్యాప్ వేసుకుని 3 ముక్కలు చేసి పంచుకున్నారు. ఎస్, అంటే మీ తాతయ్య దాని గురించి మీకు అంతా చెప్పాడన్నమాట. అయ్యో, చచ్చే వరకు చెప్తూనే ఉన్నారండి మిగిలిన ఇద్దరిని ఎలాగైనా కలుసుకోమని. కానీ ఎలా కలుసుకోవాలనేది చెప్పలేదండి. అయినా లక్కీగా మీరు దొరికారండి. చూసావు తాతయ్య, నేను ఐశ్వర్యాన్ని ప్రేమించడం వల్లనే మిస్ అయిపోయింది అనుకున్న ఐశ్వర్య మళ్ళీ కలిసి వస్తుంది. అవునరా, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ తాతయ్య ఆ మ్యాప్ మీకు ఇచ్చాడా? ఇచ్చారు. ఎక్కడ? ఇక్కడే ఉంది. ఆహా, ఈ మ్యాప్ చూస్తుంటే నిధిని చూసినట్టే ఉంది. రెండో మొక్క దొరికినందుకే సరదా పడుతున్నారంటే ఆ మూడో మొక్క కూడా దొరకాలి కదా. దొరికి తీరుతుంది.
ఆ పినాక పానిగాడు వాడి వారసుడు ఎక్కడో ఉండే ఉంటారు. ఇక్కడ ఆపండి. ట్రై చేస్తున్నా. అదే ఇదే ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ళకి నేను పాత పొందమ్మాను. అలాగే థ్యాంక్ యూ. అవును, ఈ ఇంటి అడ్రస్ నేను ఆల్రెడీ పోలీసులు చెప్పాను కదా. వాళ్ళు మీకంటే ముందు వచ్చి బంప్ తీసుకొని మీకు ఇచ్చేస్తారు కదా, మళ్ళీ మీరు రావడం. నీకు పోలీసు వాళ్ళ మీద అంత నమ్మకం ఉందా? ఊరకండి. సరగానే ఇంతగా బొంతలో ఏటుందండి? 4 కోట్ల రూపాయల డబ్బు. ఊరకండి. ఎంత మీకు అడ్డకి నేను ఎజాలా కనబడితే మాత్రం మీరు చెప్పింది అలా నమ్మేస్తాను అనుకున్నారా? నువ్వు నమ్మవనే చెప్పాను. అన్నా నీకోసం ఎవరో మేస్త్రి వచ్చాడన్నా. ఎవడ్రా? నా పేరు తాపి ధర్మారావు అండి. మీతో పనుండి వచ్చాను. పనే ఏం కావాలి? ఈ బొంత కావాలి. ఇది మా సెంటిమెంట్ బొంత అండి. మా కుటుంబంలో అందరి శోభనాలు ఈ బొంత మీద జరిగినాయి. ఆ బొంతలోడు తెలియక మీకు అమ్మేశాడు. నాకేం ఊరికే ఇవ్వద్దండి. ఇది ఇస్తే 1,00,000 ఇస్తాను. 1,00,000 రూపాయలేనండి. కావాలంటే 2 లక్షలు ఇస్తాను. సెంటిమెంట్ పిక్చర్ లేకున్నాడా? వీడు ఎంత అడుగుతాను ఇచ్చేటట్టున్నాడు. మీ ఇంట్లో సీక్రెట్లు తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు బొంత సంగతే. ఏం లేదు మేస్త్రి, ఇదే బొంత మీద ఈడికి కూడా సెంటిమెంట్ వచ్చిందంట. అమ్మేట్టయితే నేనే డబ్బులు ఇచ్చి తీసుకుంటానంటున్నాడు. అయితే వేలం పాటు పెట్టండి. ఎవడెక్కడ వాడితే వాడికే బొంత ఇచ్చేయండి. ఇదేదో బాగానే ఉందే. అన్నా నేను 3 లక్షలు ఇస్తానా? నేను 4 లక్షలు ఇస్తా అండి. నేను 5 లక్షలు ఇస్తానా? ఇదంతా కాదు, 10 లక్షలు ఇస్తాను. ఆ బొంత ఇచ్చేయండి. బొంతకి 10 లక్షలా? మీరు ముందు ఆ బొంత ఇస్తే తర్వాత 10 లక్షలు ఇచ్చేస్తారు. లేవండి. ఈ తలగడక్కర్లేదు, తీసుకోండి. డబ్బులు కొంచెం 2 నిమిషాలు ఆ రూమ్ వాడుకోవచ్చండి. అయ్యో డబ్బులేరా? ఈ బొంతన అక్కర్లేదండి, ఆడికి ఇచ్చేయండి. ఎట్టా కనపడుతుందా నీకు? నీ పాటికి నువ్వు వచ్చావు, సెంటిమెంట్ అన్నావు, 10 లక్షలకి పాట పాడావు. ఇప్పుడు దాన్ని పీరికలు చేసి నా మొహాలు వాడే సత్తనావు. వద్దండి, మరి 10 లక్షలే. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదండి. ఆ బొంతలో డబ్బులే మీకు ఇద్దాం అనుకున్నాను. బొంతలో డబ్బా? అవే అదే చెప్తా. అదా సంగతి. పతోడికి బొంత గురించి ఎంత ఆత్రం అందుక. 4 కోట్లు నా ముడ్డి కింద పెట్టుకుని మరి పోలీసు వాళ్ళ దెబ్బలు తిన్నాను కదరా. ఊరుకోండి, మీరేం తేడుస్తుంటే నేనేం తేడాలి. ముందా ఏడు పాపి డబ్బు ఎక్కడ పోయిందో చూడనా. మొదట బొంత తీసుకెళ్లిన ఎస్ఐ సింహంగాడే కొట్టేచుంటాడా? జాతీయ బహుమతి గెలుచుకున్న మన చాచా గారికి, సారీ అదే మీ వారికి మన ఊర్లో సన్మానం చేస్తున్నారు కదా. అలాగా? ఎప్పుడు, ఎక్కడ? రేపు ఉదయం 10 గంటలకి కళామందిర్లో. ఇదిగో పేపర్ చూడు. ఈ విషయం కూడా నీకు చెప్పలేదా? నువ్వెంత మొత్తుకున్నా పేపర్ చూడవు. మీ వారేమో నీకేం చెప్పరు. పెళ్ళాం దగ్గర విషయం దాచిపెట్టే మొగుడిని అసలు నమ్మకూడదు. కొంప కొల్లేరావుకు ముందే మొగుడిని దారికి తెచ్చుకో. నా మొగుడి సంగతి, ఆ మగాడి సంగతి ఇవాళే తెలుస్తా. నేను వస్తా. ఏమండి, మీరు మారరా? మీ బుద్ధి మారదా? పడుతున్నాను కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే బంగారం. అసలు ఏం జరిగిందో చెప్పు. ఓహో, ఏం జరిగిందో ఏం జరగబోతుందో మీకు తెలియదు, నా చేత చెప్పించాలా? సస్పెన్స్ తో చంపకుండా అసలు ఏం జరిగిందో చెప్పవే. చతురక చక్రవర్తియేనా? నా భర్తేనా? డౌటా? అయితే రేపు మీకు జరగబోతున్న సన్మానం గురించి నాకెందుకు చెప్పలేదు? సన్మానమా? నాకా? నాకు సన్మానం చేసే తలక మాత్రం ఎదవేవడే. ఆపుతారా? ఈ పేపర్ కూడా అబద్ధాలు రాస్తుందా? ఈడొకటి నా ప్రాణానికి. ఇప్పుడు ఇంకో కలర్ ఇస్తా. ఓ ఇదే, నీకు తెలుసు కదే నాకు సన్మానాలు సత్కారాలంటే గిట్టమని. ఈ మధ్య డబ్బులు ఇచ్చి సన్మానాలు చేయించుకుంటున్నారు. మొన్న ఒక వెధవ వచ్చి మీకు సన్మానం చేస్తామని కాళ్ళ వేళ పడి బతిలాడాడు. నేను నో అన్నాను. మీ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. సరే సన్మానం చేసుకుంటా అన్నాను.
ఇంత చిన్న విషయం నీ తర్వాత చెప్పొచ్చులేని ఆగిపోయాను. అంత మాత్రానికి అపార్థం చేసుకోవాలా బంగారం? ఇది ఇది చిన్న విషయమా? ఏమండి ఓ చిన్న కోరిక అండి. ఏంటది? సన్మాన సభకు మీతో పాటు నేను కూడా వస్తాను. ఏమిటది? త్వరగా అలాంటి మాటలు సడన్ గా నాకు అసలే హార్ట్ ప్రాబ్లం. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానండి? సన్మాన సభకు నేను కూడా వస్తానన్నాను. వస్తానని అన్నావు. నా సన్మానం అంటే మాట్లాంటి జనం కిక్కిరిసిపోతారు, ఉపన్యాసాలు హోరెత్తిపోతాయి. నువ్వు రావద్దు బంగారం, నీకు దండం పెడతాను. నేను వస్తాను. మరి అదే ముందు పడతానంటే. అయినా నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నువ్వు ఇలా పేచీలు పెట్టావంటే అసలు నేను సన్మానాలు చేయించుకోవడం మానేస్తాను తెలుసా? ఒకవేళ నీకు సన్మానం చూడాలని ఉంటే రేపు నీ క్యాసెట్ తీసుకొచ్చి చూపిస్తా. ఓకే అండి, నేను రానులేండి, ఇంట్లోనే ఉంటాను. అంతేనా? ఒప్పుకున్నావా? నువ్వు నా బంగారం, నువ్వు నా బంగారం, బంగారం బంగారం. కుచ్చు 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 కుచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.